ఏమైంది సార్? టైర్ పంచర్ అయింది. పంచరా? అందుకే బండి అలా పక్కకు లాగింది. మీ జీప్లన్నీ ఇలాగే ఉంటాయా సార్? ఏమైందని? లేకపోతే ఏంటి సార్, ఎద్దుల బండిలా స్లోగా వెళ్తున్నారు, ఇప్పుడేమో టైర్ పంచర్ అయింది. అవతల నా కూతురు పెళ్లి అని చెప్తుంటే అది ఎవరూ పట్టించుకోరేంటి? అయ్యో, మేం కావాలని చేసినట్టు చెప్తున్నావు. నీ టైం బాగోలేకో మాకు తలనొప్పులు మొదలయ్యాయో తెలియడం లేదు. స్టెప్నీ ఉందా? లేదు. టైర్ ఇప్పి పంచర్ వేయించుకొని రావాలి. ఛే, ఎక్కడికి? నేనేం పారిపోను సార్. నా కూతురు పెళ్లికి వెళ్తాను, తర్వాత జైలుకే వస్తాను. మీరేం టెన్షన్ పడకండి, పంచర్ వేయించుకోనండి. అమ్మా కళ్యాణి, ఈ చీరలో నువ్వు మీ అమ్మలాగే ఉంటావమ్మా. నీకు ఈ రంగు ఇష్టం కదా. ఈ పాటికి నా కూతురు పెళ్ళైపోయి ఉంటుందేమో. వీళ్ళేమో ఇంకా ఆలస్యం చేస్తున్నారు, ఇంటికి కూడా తీసుకెళ్ళుంటారు. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యగారు. నమస్తే. ఎక్కడికి అమ్మగారు ఇలా అందరూ బయలుదేరారు? అట్టా అడుగుతావేంటే వెర్రిదనా, ఈ రోజు కళ్యాణి అమ్మ పెళ్ళైంది కదా, మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నట్టున్నారు, అంతే కదా అమ్మగారు? అవును శంకరయ్య, కళ్యాణి పెళ్లి జరిగితే శివయ్యని దర్శించుకుంటానని మొక్కుకున్నాను. అందుకే ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళుతున్నాం. వెళ్ళొస్తాం అమ్మగారు. నీ నోటి వెంట అబద్ధం చెప్పడం వింటానని ఎప్పుడు కానీ ఒక్కటి మాత్రం ఇంకా కోరుకుంటున్నానండి. మనం ఇంట్లో నుంచి వచ్చాకైనా శౌర్య మనసు మారి కళ్యాణిని అర్థం చేసుకుంటాడని, ఇద్దరు ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఆ ఇంటితో నీకున్న బంధాన్ని నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగానమ్మా. నువ్వు శౌర్య మాటలు పట్టించుకుని ఇలా బయటికి రాకుండా ఉండాల్సిందమ్మా. అప్పుడిలా రోడ్డు మీద కన్నీళ్లు పెట్టుకుని ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి వచ్చేది కాదేమో. అవునత్తయ్య, కోర్టులో వేస్తే తీర్పు వచ్చేసరికి ఏ ఏడాదో అయ్యేది. ఈలోపు మనం ఏదో ఒక దారి చూసుకొని ఉండేవాళ్ళం. నాకు మీరు ఆవేశపడ్డారేమో అనిపిస్తుంది అత్తయ్య. చిన్ని, మీ అమ్మ గురించి నీకు నీ భార్యకి పూర్తిగా తెలియకపోవచ్చు, గాని ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. పర్వతినేని శివపార్వతి ఇచ్చిన మాట, చేసిన బాస వెనక్కి తీసుకోదని. కష్టమైనా సుఖమైనా కన్న తల్లిదండ్రులతోనే అనుకుంటే నువ్వు మాతోరా.
లేదు, నీతో వచ్చి అగచాట్లు పడాల్సిన అవసరం మాకు లేదు అనుకుంటే, నా వల్ల కాదు అనుకుంటే నీ భార్యతో కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపో. నేనేమీ అనుకోను. తల్లిగా నేను కోరుకునేది కూడా మీ సుఖం. కానీ నేనే వినలేదు. నీకు నిజం చెప్దామంటే కళ్ళ ముందు సంపద జీవితం కనిపించింది. సిద్ధు ఎక్కడ సంపద జీవితాన్ని నాశనం చేస్తాడు అని భయపడే ఎక్కడి దాకా తీసుకొచ్చాను. కానీ సంపద ఇంట్లో అందరినీ నమ్మించి మోసం చేస్తుందనుకోలేదు. నన్ను క్షమించమ్మా, క్షమించు. అనుపమా, లేమ్మా. ఊరుకో. నమ్మి మోసపోవడం, ప్రేమించిన వారిని మోసం చేయడం మనిషి నైజం. నువ్వు సంపద భవిష్యత్తు గురించి ఆలోచించి ఇదంతా చేశావు. సంపద తన స్వార్థం చూసుకొని ఈ ఇంటిని, మనుషుల మనసుల్ని ముక్కలు చేసి అగ్నిసాక్షిగా వేసిన అడుగుల్ని, దైవసాక్షిగా వేసిన 3 ముళ్ళ బంధాన్ని, ప్రేమ బంధాన్ని కాదనుకుని వెళ్ళిపోయింది. ఇందులో నీ తప్పే ఉందనుపమా క్షమించమని అడగటానికి? ఏడవకు. అమ్మా, కాళ్ళు నొప్పుడుతున్నాయి. అవునమ్మా, నాకు కూడా. శివ, ఇంకెంత దూరం వెళతాం? చీకటి పడేలా ఉంది. ఈరోజు రాత్రికి సత్రంలో తలదాచుకున్నాం. కోడి కూసే వేళకి, పొలాలకి జనం వెళ్ళే వేళకి వెళ్ళిపోదాం. ఏమంటావు? అలాగేనండి. గోదావరి, ఇలా రామ్మా. సిద్ధు, ఇక నా వల్ల కాదు సిద్ధు.
లే జాగ్రత్త. అమ్మా సిద్ధు, ఇక నా వల్ల కావట్లేదు. చాలా నీరసంగా ఉంది. ముందు కడిగేస్తావా లేకపోతే తిరిగి వెనకడిగేసి శౌర్య దగ్గరికి వెళ్ళిపోతానంటావా? సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? హే, ఏదో తమాషగా శామ్. బెంగళూరు వచ్చాం. ఇక్కడి భాష మనకి రాకపోయినా మన బాధ వాళ్ళకి అర్థం అవుతుంది. మాట్లాడుతూ ఇలా రోడ్డు మీద నించోబెడతావా? రిలాక్స్ శామ్, రిలాక్స్. ఐ మీన్ ఇక్కడ రిలాక్స్ అవ్వమని కాదు, ఏదైనా లాడ్జ్కి వెళ్దాం, అక్కడ రూమ్ తీసుకుందాం. లాడ్జ్ అంటే డబ్బులు కూడా ఎక్కువ సిద్ధు. ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకుంటే బెటర్ ఏమో. శామ్, నీ పేరు మాత్రమే సంపద, బట్ నా దగ్గర కూడా సంపద ఉంది. కోటీశ్వరునిప్పుడు రోజుకి 10,000 ఖర్చు పెట్టినా 3 ఏళ్లు దర్జాగా బతికేయచ్చు తెలుసా? పద, లాడ్జ్కి వెళ్దాం, పద. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? రూమ్ కావాలి. ఓ, నీవా ఆంధ్రా? అందరి వ్యవహారం లేవు, మేమిద్దరమే. ఇబ్బరింగే సార్, దినకి 5,000 పర్ డే 5,000. ఓ అవదు 5. సిద్ధు, 5,000 అంటే చాలా కాస్ట్. నెలకు 1,00,000 అవుతుంది. అవసరమా? ఓ శామ్, యూ సిల్లీ. ఆధార్ కార్డ్ కొడి సార్. ఆధార్ కార్డ్ కొడి మేడం. ఇల్లే. ఈ హల్వా మొహంది ఆధార్ కార్డ్ ఎందుకు అడుగుతుందో అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, వి ఫర్గాట్ అవర్ ఐడి కార్డ్స్. డూ యూ అకామిడేట్ ద రూమ్ ఆర్ నాట్? కోప బెడ్ మేడం. ఐ యామ్ గివింగ్ రూమ్ కేస్. రుస్తాన్ మేడం, సార్ బ్యాగ్ తగో. కుడి సార్, బ్యాగ్ కుడి. ఏ పర్లేదు, నో ప్రాబ్లం సార్, కుడి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, వదిలి. ఓకే సార్. శామ్, పద పద. ఇంతసేపు అయిందేంటి సార్? ఇక్కడికి దగ్గరలో ఉన్న పంచర్ షాప్ మూసేసింది. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అంట. ఈరోజు మంచి రోజు అన్నమాట. నా కూతురు పెళ్లి కూడా శుభముహూర్తాన పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. త్వరగా మార్చు సార్. త్వరగా వెళ్ళాలి సార్, నేను హెల్ప్ చేస్తాను, మీరు తప్పుకోండి. పర్లేదు పర్లేదు, నేను మారుస్తానులేండి. ఇంత మంచి మనసున్న నువ్వు నీ భార్యను చంపావంటే మేము నమ్మలేకపోతున్నాం. నేను చంపలేదు సార్. అనుకున్నాం, కానీ శిక్ష అయితే అనుభవిస్తున్నాం. నాలాగా ఎంతో మంది అమాయకులు జైలు జీవితం గడుపుతున్నారు సార్. మీ ఆవిడికి నీకు గొడవలేనంట కదా? తన వల్ల నేను నా కుటుంబానికి దూరమైన మాట నిజమే, కానీ చివరికి తన వల్లే నా కూతురు మా అమ్మానాన్నలకి దగ్గరైంది. మాధురి ప్రాణాలు పోయినందుకు బాధగా ఉన్నా కళ్యాణిని మా ఇంట్లో వాళ్ళు మనవరాలిగా స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా మొదటి భార్య తన పేరు మీదున్న డబ్బుల్ని కట్నంగా ఇచ్చి నా బిడ్డ పెళ్లి చేస్తుంది. అయిపోయిందా సార్? నీ మాటల్లోనే మంచితనం తెలుస్తుంది. అక్కడికి వెళ్తే ఇంకెంత ఆనందపడతావో. రండి సార్, కొంచెం స్పీడ్గా వెళ్దాం ప్లీజ్. పద. ఎక్కండి. అమ్మా, బిర్యానీ సూపర్, చాలా బాగా చేసావు. 5 స్టార్ హోటల్లో కూడా ఈ టేస్ట్ రాదు. అవునా? ఇదిగో ఇంకొంచెం వేసుకోనన్నా. పెట్టు. చిచ్చి, అయిన వాళ్ళని ఇంట్లో నుంచి పంపించానే, ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అని. మనసులో చిన్న బాధ లేకుండా కరువొచ్చిన వాడిలా ఎలా తింటున్నాడో, ఎలా ముద్ద గొంతు దిగుతుందో.
ఇలాంటి మనుషుల్ని నేనెక్కడ చూడలేదు కన్నయ్య. ఏమండి ఏమండి శౌర్య, దాని నోటికి కాస్త ప్లాస్టర్ వేరా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. ఏ రాక్షసి, చూసావా, నీ వల్ల మా నాన్న తినకుండా వెళ్ళిపోయాడు. మావయ్య మంచివాడు కాబట్టి బాధతో తినలేక వెళ్ళిపోయారు. తమరు మాత్రం పట్టుకున్న చికెన్ ముక్క మాత్రం వదిలేయట్లేదు కదా. ఎందుకు బాధపడాలి? ఎందుకు బాధపడాలి? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేశాను. వాళ్ళకంటే నువ్వు పెద్ద తప్పు చేశావు కాబట్టి నీకు నరకం చూపించడానికే తాళి కట్టి ఇంట్లో ఉంచాను. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. అందుకే రోజు కంటే ఎక్కువగా తింటున్నాను. ఆఫీసర్ నీళ్లు తాగండి. ఆర్ యు ఓకే? ఏంటి చేత్తో తల పగలగొట్టాలని చూస్తున్నావా? అంత గట్టిగా కొడుతున్నావు. పోనీ పాపం అనుకుంటే చూడు ఎలా అంటున్నాడా. ఏంటి అలా చూస్తున్నావు? అటెంప్ట్ మర్డర్ కింద జైల్లో వేస్తాను, జాగ్రత్త. నీలాంటోడికి నీళ్లు కాదు ఇవ్వాల్సింది. అమ్మా, ఈరోజు మనం ఇక్కడే ఉంటామా? మనం అసలు ఏ ఊరు వెళ్తున్నాం? నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి. అమ్మా, నాకు ఆకలేస్తుంది. అరే గోదావరి, అలా అనకూడదమ్మా. మనం పౌరుషం గల వాళ్ళం. మనకి పౌరుషం ఉండాలి కానీ ఆకలి వేయకూడదమ్మా. అవును, మేం పౌరుషం కలిగిన వాళ్ళమే. ఒక మాట పడం, ఒకరి ముందు తలవంచం. మాట మీదే ఉంటాం. మీ పుట్టింటి వాళ్ళలా కాదు. మీ అమ్మను అందరూ తిట్టుకుంటున్నా డబ్బులు చూసి మురిసిపోం. మీ తమ్ముళ్ళ పరువు పోయే పనులు అంతకంటే చెయ్యం. నేనిప్పుడేమన్నానని మా పుట్టింటి వాళ్ళని అంటున్నారు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. ఆ శౌర్య ఏదో అనగానే మొత్తం ఆస్తంతా నువ్వే ఉంచుకో అని వెనక ముందు ఆలోచించకుండా వచ్చినందుకే కదా ఇప్పుడిలా మన సత్రంలో ఉండాల్సి వచ్చింది. నీకు ఇంటి నుండి బయలుదేరేటప్పుడే చెప్పాను, ఇష్టం ఉంటే మాతోరా, కష్టం అనిపిస్తే మీ పుట్టింటికి వెళ్ళిపో అని. చిన్ని, ఏమిటా మాట? కట్టుకున్న భార్యతో అలాగైనా మాట్లాడేది? క్షమించమ్మా. పల్లవి, నువ్వు మాట్లాడే విధానం కూడా బాలేదు. జరిగిందంతా నీ తమ్ముడు సిత్తు వల్లేనే అయినా అమ్మ నిన్ను ఒక్క మాటైనా అనిందా? లేదు కదా. నువ్వేం తప్పు చేయలేదు. అలాగే అమ్మ వాళ్ళు కూడా. కష్టాలందరికీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కష్టాలొచ్చినప్పుడే మనవాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరని తెలుస్తుంది. నాకే ఇంత బాధగా ఉంటే అమ్మా నాన్నలకి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించావా? గోదావరి, ఇదిగో మంచినీళ్ళు తాగు. నాకు దాహం అవ్వట్లేదు, ఆకలేస్తుంది. గోదావరి, కొంచెం తాగమ్మా. నేనిప్పుడే తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఎక్కడ కనుపమ్మా? ఇప్పుడే వస్తానమ్మా. సిద్ధు, కడుపులో నొప్పి వస్తుంది. బాడీ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. డెలివరీ అయింది కదా, ఆ పెయిన్సే అయ్యుంటాయిలే. టాబ్లెట్స్ వేసుకుంటే అవి తగ్గిపోతాయి. డిన్నర్ చేశాక నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను, సరేనా? ఇప్పుడు మనం పంజరం నుండి స్వేచ్ఛగా ఎగరడానికి బయటకు వచ్చిన పక్షుల్లాగా ఆనందంగా ఉండాలి.
మనం కన్న కల ఈరోజు నెరవేరింది. అనుకున్నట్టే మన చేతికి ₹1,00,00,000 వచ్చాయి. మన ప్రేమ సక్సెస్. ఇక నెక్స్ట్ మన కెరీర్ సంపద.